వెల్కమ్ టు లైఫ్ ఈఎక్స్పీ. ఈరోజు మనతో ఉన్నారు దేవరావు గారు. శబరిమాత ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త. శబరిమాత గురించి మనం దేవరావు గారి ద్వారా తెలుసుకుందాం. ఎస్ సార్. నమస్కారం. సద్గురు శబరిమాత కామారెడ్డి, నేటి కామారెడ్డి జిల్లా, ఆనాడు కామారెడ్డి తాలూకా ఉంది. అక్కడ భక్తులందరూ వారికి ఆశ్రమాన్ని కట్టారు. వారి జన్మ వృత్తాంతము మరియు వారి యొక్క సాధన, వారి యొక్క తపస్సు, కొన్ని విశేషాలు తెలుసుకుందాం. శబరిమాత ముత్తురాశి కుటుంబంలో పుట్టినటువంటి సామాన్యమైన గృహస్థుల ఇంట్లో పుట్టినటువంటి ఆమె. ముత్తురాశి అంటే తెలుగు వాళ్ళు అంటారు. ఓకే. వారు చదువుకోలేదు చిన్ననాడు. 8వ సంవత్సరం వయస్సు రాగానే వారికి మాతాజీకి పెళ్లి చేయాలనే సంకల్పం తల్లిదండ్రులకు కలిగి, ఆ రోజుల్లో అంటే 70-80 ఏళ్ళ కింద చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అయితే ఆ 8వ సంవత్సరంలో పెళ్లి సంకల్పం వీళ్ళు చేస్తూ ఉండగానే అమ్మ చెప్పిందట ఏంటంటే, నేను నా జీవితాన్ని ఎప్పుడో రామునికి అంకితం చేసినా నేను మళ్ళీ పెళ్ళి, వివాహ బంధం ఇదేది నాకు అవసరం లేదని అంటే వాళ్ళు వినలేదు. ఈమెకు తెలియకుండా సంబంధాలను చూసి పెళ్లి చేసేద్దామనే నిర్ణయానికి వచ్చాడు, ఒప్పుకోవట్లేదని. అప్పుడు అర్ధరాత్రి ఒక రోజు శబరిమాత తన 8వ ఏడు, జస్ట్ లైక్ ఆదిశంకర టుక్ సన్యాస్ ఇన్ ది 8th year, ఇల్లును వదిలిపెట్టి తల్లిని వదిలిపెట్టి పోయింది కదా 8th yearలోనే. అది కూడా అమ్మ కూడా అట్లనే 8వ సంవత్సరమే వెళ్ళిపోయింది. అర్ధరాత్రి లేచి ఎటు పోయింది ఎవరికి తెలియదు. వెళ్ళి ఆమె సొంత జిల్లా మెదక్ తొగుట అనే ప్రాంతంలో, తొగుట విలేజ్లో పుట్టింది ఆమె. అక్కడి నుంచి ఏడుపాయలు అనేటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళింది. మంజీరా నది 7 పాయలుగా ప్రవహిస్తుంది. దాని పేరు ఏడుపాయలు తీర్థం అనే పుణ్యక్షేత్రం అని అంటారు. అక్కడ వనదుర్గా దేవాలయం ఉంది. అక్కడ ఆ రోజుల్లో మొత్తం అడవి, జనసంచారం లేదు. అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒక గుండం అంటే కుండము నుంచి జలాశయం చిన్నది దేవాలయం కొరకు ఏర్పరిచింది. అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను అని చనిపోవడానికి అందులో దుంకితే ఫస్ట్ అద్భుతం అక్కడే జరిగింది. ఎందుకు దుంకింది మరి? ఇల్లు వదిలిపెట్టి వచ్చింది కదా అని అంటే, నేను చిన్నపిల్లను, నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి కూడా వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి పెళ్లి చేస్తే ఎట్లా? నాకు పెళ్ళి వద్దు, నా జీవితాన్ని రామునికి అంకితం చేసిన అంతే అని చెప్పి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయవద్దని చెప్పి ఆత్మహత్యా ప్రయత్నంగా అందులో దూకితే ఒక దివ్య పురుషుడు జలం లోపల నుంచి తీసుకొని వచ్చిండు పైకి. అమ్మ తీసుకొని వచ్చి గట్టున కూర్చోబెట్టి, బిడ్డ నీవు ఇక్కడి నుంచి తపస్సు సిద్ధించే వరకు వెళ్ళకూడదు అని చెప్పింది. 13 సంవత్సరాలు అక్కడ తపస్సు చేసింది. చేసి సిద్ధి పొందిన తర్వాతనే బయటకు వచ్చేసింది. అక్కడ అనేక మహాత్మ్యాలు జరిగినాయి అమ్మ జీవితంలో. మరి తపస్సు ప్రారంభించిన కొత్తలో ఆకలి దప్పుల బాధ ఉంటుంది కదా, జీవుని లక్షణమే కదా. అప్పుడు ఏం జరిగిందట అంటే, అమ్మ చెప్పగా విన్నాను. నాకు ఈ సాన్నిహిత్యం ఎక్కడిది అమ్మతోనంటే, 1984లో నాకు నా భార్యకు అమ్మ దయతో దీక్ష ఇచ్చింది. 84, 2000 సంవత్సరంలో వారు సమాధి పొందారు. 1945లో అనుకుంటా వారు జన్మించారు. ఎక్కువ కాలం లేరు భూమి మీద. కానీ మహిమాన్వితమైన జీవితం, గొప్ప తపస్సంపన్నురాలు. శబరిమాత అంటే రామాయణ కాలంలో ఆ శబరిమాతనే నాకు గుర్తొస్తుంది, భక్త శబరి. అయితే ఆ మనిషి, ఆ గురువు ఎవరైతే ఆ మూర్తి లోపల నుంచి తీసుకొచ్చి కాపాడిండో అతను ఎవరు అని చెప్పి శబరిమాతకు కూడా తెలియదు. చిన్నపిల్ల ఇట్లా చూసిందట ఒకసారి. అమ్మ మాటల్లో నేను విన్నాను కూర్చొని చెప్తుంటే. 2 గజాల పైన ఎత్తు ఉన్నాడు కొడుక, బంగారు ఛాయలో ఉన్నాడు, ఎవరు మీరు అని నేను భయపడుతూ అడిగినానన్నది. నన్ను మాణిక్య ప్రభు అంటారమ్మా అన్నాడు. మాణిక్య ప్రభు అప్పటికే ఎప్పుడో సమాధి పొంది, కర్ణాటక. ఆయన దత్తాంశ సంభూతుడే. అట్లా అమ్మ స్వీకరించి, శిష్యురాలిగా స్వీకరించి అదృశ్య భూమిక నుంచి దీక్ష ఇచ్చాడు తేజో శరీరంతో. అది రెండవది. మూడవది ఏంటంటే, అమ్మ ఏమీ చదువుకోలే, కానీ 2 పుస్తకాలను గురించి చాలా విశేషమైన ప్రవచనాలు చేసింది. ఒకటి పోతన్న భాగవతం, రెండవది రామాంజనేయ సంవాదం, సీతారామాంజనేయ సంవాదం. ఈ పుస్తకం చాలామందికి తెలుగు లెక్చరర్స్, తెలుగు టీచర్స్కి కూడా పరిచయం లేని పుస్తకం.
చాలామందికి, కొంతమందికి ఉండవచ్చును, కానీ నేను అమ్మ ద్వారా ఇది నాకు పరిచయం అయిన పుస్తకం. భాగవతం చాలామందికి తెలుసు. అమ్మ ప్రవచనాల్లో తప్పనిసరిగా కొన్ని పద్యాలు అవి, కొన్ని పద్యాలు ఇవి ఉంటాయి. అమ్మ ఈ పుస్తకం ఏంటిది, ఇది ఎక్కడి, ఈ పద్యాలు ఎక్కడి అని అడిగిన ఒకసారి. అడిగితే, బిడ్డ ఇది రామాంజనేయ సీతారామాంజనేయ సంవాదం అని పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి రచయిత, ఇతను మహాయోగి అని చెప్పింది. అతడు ఎక్కడి వాడంటే అదృష్టవశాత్తు అతడు హనుమకొండవాడే రాసిన ఆ గ్రంథాన్ని రాసిన యోగ గ్రంథం, అది యోగ కావ్యం అని చెప్పచ్చు. అయితే 200 సంవత్సరాల క్రితం వారు మరి యూనివర్సిటీస్లో పెద్ద పాఠ్యాంశంగా లేదు, తర్వాత ప్రొఫెసర్స్కి కూడా పెద్ద ఇది లేదు, టచ్లో లేదు. వెంకటావధాని గారు 1-2 ఉపన్యాసాలు ఇచ్చారు దాని మీద, అంతే. అయితే వారు ఏమన్నారంటే, శబరిమాత నాకు 2 సమానం బిడ్డ, పోతన్న భాగవతము, పరశురామ పంతుల గురుమూర్తి గారి ఈ గ్రంథం సీతారామాంజనేయ సంవాదం. ఇవి ఎంత 2 గొప్ప గ్రంథాలంటే రెండింటినీ తాసులో పెడితే 2 సరిగ్గా తూగుతాయి బిడ్డ అని అట్లా చెప్పిండు. అది తర్వాత అమ్మ ఈ 2-3 అద్భుతాలు చెప్తాను. ఏంటంటే, ఏ రోజైతే వారు ఆకలితో దహించబడుతున్నారో అప్పుడు శోష వచ్చి పడిపోయినట్టు. ఒకరోజు తపస్సు చేస్తున్నాం, ఆహారం లేదు, అక్కడ ఏముంది, పడిపోతే లేచి చూసేసరికి, స్పృహకు వచ్చి చూసేసరికి పక్కనే తేనె తెట్టెలు, కొన్ని పళ్ళు ఉన్నాయి. అవి దివ్య ఫలాలు, దివ్యమైన తేనె. అది అనుగ్రహం, భగవంతుని అనుగ్రహంతో లభించినాయి. అవి ఎప్పుడైతే ఆ తేనెను తాగి, ఆ పళ్ళను తిని తేనెను తాగిందో అప్పటి నుంచి అమ్మకు ఆహారం లేదు. ఎప్పటి వరకు అంటే తన సమాధి పొందే వరకు మెతుకు ఎరగదు. ఎన్నేళ్ళు? చాలా సంవత్సరాలు, అంటే దాదాపు 70కి ముందే అమ్మ ఇక్కడికి వచ్చారు. 2000 సంవత్సరంలో సమాధి పొందారు. ఒక 35 సంవత్సరాల వరకు ఇక్కడనే ఉన్నారు. అక్కడ తపస్సు చేసినంత కాలము లేదు. మొదటి దశలో మాత్రం ఆకలితో బాధపడితే, అప్పుడు ఎప్పుడైతే దివ్య ఫలాలను తీసుకున్నారో అప్పటి నుంచి లేదు. అంటే దాదాపు ఒక 40 సంవత్సరాలు మెతుకు ఎరగదు. ఒకసారి ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే, శంకరాచార్యుడు ఏదో ఒక పీఠాధిపతి ఇటు నిజాం సాగర్ వెళ్తున్నాడట శిష్య బృందంతో, కామారెడ్డి నుంచి నిజాం సాగర్. ఆయన టూర్లో ఉంటే అన్షెడ్యూల్డ్గా శిష్యులను అక్కడ ఆపమన్నాడట. ప్రోగ్రాంలో లేదు. అమ్మ ఆశ్రమం ముందటి నుంచి రోడ్ ఉంది, నిజాం సాగర్ రోడ్. అయితే ఇక్కడ ఎందుకు ఆపమంటున్నారు గురువు, మీకు తెలియదు, ఆపండి అన్నాడట. లోపలికి వచ్చిండట అమ్మ దగ్గరికి. వస్తే అమ్మ లేచి, అమ్మ ఎవరికైనా బాగా గౌరవిస్తుంది, లేచి నా ఆశ్రమం పవిత్రమైంది స్వామి, మీరు కూర్చోండి అని చెప్పి అమ్మ పీఠాన్ని ఆహ్వానించిందట. పీఠం మీదకి ఆహ్వానిస్తే గురువు గారు ఏమన్నారట అంటే, తల్లి నీ పీఠాన్ని అధిరోహించే అర్హత నాకు లేదన్నారట. ఎందుకంటే నువ్వు ఈనాటి వరకు మెతుకు ముట్టలేదు, నేను ఈనాటి వరకు మెతుకుల ఆధారంగానే జీవిస్తున్నా. ఇది వారన్నమాట. తర్వాత పాండిచ్చేరి మదర్, అరవిందుని శిష్యురాలు మదర్, ఆ మదర్కి శిష్యురాలైన ఒక ఆమె ఈ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ శబరిమాత దగ్గరికి వచ్చింది. వస్తే 3 రోజులు ఏమున్నదట అమ్మ ఇక్కడ. ఉన్న తర్వాత ఇక్కడ నేను వెళ్తాను అని చెప్పి, అనుజ్ఞ తీసుకోవడానికి నేను వెళ్తాను అమ్మ దగ్గర అని చెప్పి, అంటే అమ్మ ధ్యానంలో ఉంది అని అంటే, పర్వాలేదు నేను నమస్కారం చేసిపోతాను చూసి అని చెప్పి ఆ ధ్యాన మందిరంకు లోపలికి వెళ్ళింది. అంటే లోపలికి ఉంటాయి భూగర్భంలో. ఒక 3 మెట్లు ఏమో దిగిన తర్వాత ఒక్కసారి ఇట్లా చూసేసరికి భరించరాని తేజోవలయం ఉందట అమ్మ చుట్టూ. అమ్మ చెప్పింది, అక్కడి మదర్ శిష్యురాలు చెప్పిన విషయం ఇది. తేజస్సు, అఖండమైన తేజస్సు ఉండటమే కాక ఒక పక్కన వినాయకుడు, ఒక పక్కన దత్తాత్రేయులు కూర్చొని ఉన్నారట అమ్మకు. ఇది అమ్మ సాక్షాత్తుగా దర్శించి వెంటనే నమస్కరించి, ఇంకా నేను ఇంకా కిందికి దిగకూడదు, అమ్మను తాకకూడదు అని చెప్పి బయటికి వచ్చి, మీకు అమ్మ యొక్క శక్తి, అమ్మ యొక్క తేజస్సు తెలియదు, అమ్మ యొక్క తపశ్శక్తి తెలియదు, నేను ఇట్లా దర్శనం నాకు జరిగిందని చెప్పి వెళ్ళిందట. సిరిసిల్లలో సాధు సమ్మేళనం జరుగుతుంది. అప్పుడు మొదటి రోజుల్లో 80, 70, 74, 70, 73, 72 ఆ ప్రాంతంలో. అప్పుడు నేను వెళ్ళాను. వెళ్తే అమ్మ లాస్ట్ స్పీకర్ సాధు సమ్మేళనం. అమ్మ లేచి మాట్లాడదామని లేచి నిల్చొని మైక్ దగ్గరికి వెళ్ళగానే పెద్ద చినుకులతో వర్షం స్టార్ట్ అయింది. ఒక డయస్ మీదనే టెంట్ ఉంది, సభలో ఉన్న వాళ్ళకి ఎవరికి టెంట్ లేదు.
ఆ వర్షానికి తడిచిపోతామేమో అని చెప్పి అందరు లేచి డిస్టర్బ్ అవుతున్నారు. అమ్మ ఒకసారి మేఘాల వైపు చూసింది. ప్రత్యక్షంగా నేనే సాక్షిని, ఇంకెవరో మేఘాల వైపు చూసి పర్జన్య కాసేపు ఆగు అన్నది ఇట్లా చైతన్య. ఒక్క చినుకు లేదు. అమ్మ మాట్లాడేంత వరకు ఒక్క చినుకు లేదు. ఎట్లా వచ్చిందంటే పెద్ద వర్షం పడేంత పెద్ద పెద్ద చినుకులు వచ్చినాయి. సరే ఇది యాదృచ్ఛికంగా జరగచ్చు అని అనుకుంటారు మన రేషనలిస్ ఇప్పటి వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే అమ్మ విడిదికి వెళ్ళిన తర్వాత కుంభవృష్టి కురిసింది. రామారెడ్డిలో సిరిసిల్లలో విడిది గీతాశ్రమం విడిది చేసింది వాళ్ళు. అంటే ప్రకృతిని వాళ్ళు స్వాధీనపరచుకోలే. ప్రకృతే వాళ్లకు సన్నిహితత్వంతో, ప్రేమతో, అనుగ్రహంతో వర్తిస్తుంది. ఇది హఠయోగం కాదు స్వాధీనపరచడానికి. వాళ్ళ తపశ్శక్తికి అనుగ్రహం తోడైతుంది. ప్రకృతి అనుగ్రహం కూడా తోడై వాళ్ళకి సహకరిస్తుంది. కృష్ణుడు కూడా తన సందేశంలో 40 మెసేజెస్ ఫ్రమ్ మాస్టర్స్ అండ్ 40 మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్ మనం చేసినాం కదా. అందులో కృష్ణుడు చెప్తాడు అనమాట, ఐ హ్యావ్ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ ఎలిమెంటల్స్. ఈ పంచభూతాలతో మైత్రి చేశాను నేను వర్షం కావాలంటే వస్తుంది అని. అట్లా శబరిమాత జీవితంలో ఒక సంఘటన జరిగింది. చాలా సంఘటనలు జరిగినాయి, 1-2 చెప్పుకుందాం. వారు ఒక గ్రామస్తులు ఆహ్వానించి వారు గ్రామానికి తీసుకువెళ్ళి సభ పెట్టినప్పుడు అందులో అమ్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద నాగుబాము సభ మధ్యలో నుంచి డయస్ వైపు వెళ్తుంటే అందరూ డిస్టర్బ్ అయ్యి లేచి భయపడుతూ చెల్లా చెదరవుతుంది సభ. అప్పుడు అమ్మ అన్నారట, అది నా కొరకే వస్తుంది బిడ్డ, మీరేమీ భయపడకండి, కూర్చోండి ఎక్కడి వాళ్ళు అక్కడ. కరెక్ట్గా అమ్మ డయస్ మీదకి వెళ్ళి అమ్మను చంపడానికి ప్రయోగించిన మంత్రంతో కూడిన మంత్రసర్పం అది. అందులోనే ఉన్నాడు సభలో. వాడు ప్రయోగం చేసిండు, కూర్చున్నాడు. అమ్మ సంగతి ఏందో చూద్దామని. ఈర్ష్య. వీడు మంత్రవేత్త. వీడు అమ్మ సిద్ధ పురుషురాలు, అంటే స్పిరిచువాలిటీ అగెనెస్ట్ అకల్ట్ పవర్స్. అయితే అమ్మకు తెలిసిపోయింది. అక్కడ దానికి వెళ్ళి మెడ చుట్టుకొని తలపైన పడగబట్టిందట. అప్పుడు వాడు ఇంకా నన్ను అమ్మ సిద్ధ పురుషురాలు నన్ను ఏం చేస్తుందో శపిస్తే చచ్చిపోతానని చెప్పి వచ్చి కాళ్ళ మీద పడ్డట్టు, అమ్మ క్షమించాలి, నేనే ఈర్ష్యతో పంపించిన. గ్రేట్ ఇన్సిడెంట్. తర్వాత అమ్మది ఇంకొక విశేషం ఏంటంటే, అమ్మ నాగరాజు కుమార్తె, పాతాళంలో నుంచి భూమి మీదకి వచ్చినటువంటి. అంటే అమ్మ పేరు మొదలు నాగలక్ష్మి అని పెట్టుకున్నారు తల్లిదండ్రులు. దాని విషయంగా దీనికి నిదర్శనం ఏంటంటే, అమ్మ తపస్సు చేస్తున్నటువంటి సమయంలో నాగలోకంలో నుంచి, పాతాళంలో నుంచి ఒక నాగరాజు పంపగా, తన తండ్రి పంపగా ఒక దూత వస్తాడు. తపస్సు చేసుకునే స్థలానికి వచ్చి, అమ్మ మీకు తండ్రి గారి ఆశీర్వచనం కోసం మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పి తోలుకొని వెళ్తాడు. 3 రోజులు తన యొక్క దివ్యమైన తేజస్సును నింపుతాడు అమ్మ లోపల తపస్సు కాలంలో. ఆ సంఘటన కూడా అమ్మ జీవితంలో జరిగింది. ఏంటంటే అసలు అమ్మ ఆ ప్రదేశానికి అనుకోకుండా వెళ్ళిందా, లేకపోతే అది దైవ ఘటన అనడానికి మనకు ఒక నిదర్శనం నాకు ఈ మధ్యలో దొరికింది. ఏంటంటే అదొక పవిత్రమైన శక్తివంతమైన తపోభూమి, ఏడుపాయలు. మనకు దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు. నేను మొన్న ఒక డాక్యుమెంట్లో చదివాను, గౌతమ మహర్షి తపస్సు చేసినటువంటి స్థలం అట ఏడుపాయలు. ఇది అమ్మ జీవితంలో కొన్ని. ఇంకొక సంఘటన చెప్తాను. అమ్మను చంపడానికి ఒక 4 దుండగులు రాత్రి వేళ, అమ్మ భూగర్భ సమాధి నిర్మాణ దశలో ఉంది, పూర్తిగాలే బంగళ. అప్పుడు ఈజీగా లోపలికి రావచ్చు అని చెప్పి ఉద్దేశంతో చంపడానికే ప్రయత్నానికి వచ్చారు 4 దుండగులు. ఎందుకు అని అంటే, అమ్మకు చదువు రాదు, అంత పల్లెటూరు ఆమె లెక్కనే కనపడుతుంది, 1000 మంది వస్తారు, ఏంది ఏమేది అని చెప్పి ఈర్ష్యతో చంపడానికే ఎవరో తోలిండ్రు. ఆ 4 ఆ భూగర్భ సమాధి లోపల, అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు, అందులో ధ్యానంలో ఉన్నారు. అమ్మ రాకముందే తెలిసింది, వాళ్ళు బయలుదేరినప్పుడే తెలిసిందట. అమ్మ చెప్పింది. తెలిస్తే, తండ్రి నేను నా జీవితాన్ని ఎన్నడో నీకు అంకితం చేసిన పరమేశ్వర, నేను నన్ను కాపాడమని నిన్ను ప్రార్థించన్నా, ఇప్పుడు నాకు అవసరం లేదు, దైవేచ్ఛ, మీ నిర్ణయం ఎట్లా ఉంటే అట్లా జరుగుగాక. ఏమి సంకల్పించుకోలేదు, నన్ను కాపాడమని కూడా అడగలేదు. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది సిద్ధ పురుషాస్.
ముక్తజీవులు వాళ్ళు. గ్రేట్. వాళ్ళు వచ్చి లోపలికి దిగుదామని ఇట్లా చేతులు పెట్టిందట ఆ మీద, 4-5 తంతెలు లోపలికి ఉంటుంది. ఏమైందో ఎవరికి తెలియదు, ఇక్కడి వరకు పొక్కులు వచ్చినాయి, సంకల వంటి పొక్కులు వచ్చినాయి అందరికి, చేయి పెట్టిన ప్రతి ఒక్కరిని, నలుగురికి. ఆ మంటతో మొత్తుకుంటే అందరు పట్టుకొని తంతారు. కాబట్టి ఏం చేసిండ్రు, ఆ రోడ్డు దాటే వరకు మౌనంగా వెళ్ళి మొత్తుకుంటూ వెళ్ళిన తర్వాత ఓకే, అది జరిగింది. అలా భగవంతుడి అనుగ్రహం, ప్రకృతి అనుకూలత అన్నీ వాళ్లకు కరతలామలకంగా ఉంటాయి. అమ్మ 13 రోజుల ముందు సమాధి పొందదనంగా మేము అనుకోకుండా వెళ్ళాం దర్శనానికి. వెళ్తే ఇప్పుడు అన్నారు, నేను శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి కళ్యాణోత్సవం చేసి అక్షతలు పూజ చేసి రామునికి అర్పించి సమాధి పొందుతా బిడ్డ అన్నారు. కరెక్ట్గా శ్రీరామనవమి రోజే 13 రోజుల తర్వాత శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి రోజే సమాధి పొందింది. అంటే ఐచ్ఛిక మరణాన్ని పొందారు మహాయోగుడు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ.